ఇప్పుడు త్రిమూర్తుల యొక్క ఆయుర్దాయం ఎంత అనే విషయాన్ని సదాశివుడు చెప్తున్నాడు. మానవ కాలమానంలో మహాయుగం అంటే సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం, ఈ 4 కలిపి ఒక మహాయుగం, దాదాపు 43 లక్షల సంవత్సరాలు. ఇలాంటి మహాయుగాలు 1000 గడిస్తే బ్రహ్మకు ఒక పూట గడుస్తుంది. అలా 2000 గడిస్తే ఒక రోజు గడుస్తుంది బ్రహ్మకి. అలాంటి రోజులు 30 కలిస్తే ఒక నెల, అలాంటి నెలలు 12 కలిస్తే ఒక సంవత్సరం, అలా 100 సంవత్సరాలు బ్రహ్మ యొక్క ఆయుష్. సో ఇందులో బ్రహ్మ యొక్క 1 సంవత్సర కాలం ఉంది కదా, అది విష్ణువుకు ఒక రోజు. అలాంటి రోజులతో కూడిన 100 సంవత్సరాలు విష్ణువు యొక్క ఆయుర్దాయం. ఇలా విష్ణువు యొక్క 1 సంవత్సర కాలం రుద్రుడికి ఒక రోజు. అలాంటి రోజులతో కూడిన 100 సంవత్సరాలు రుద్రుడి యొక్క ఆయుష్. ఇప్పుడు ఆ రుద్రుడి యొక్క 100 సంవత్సరాలు కలిపితే సదాశివుడికి ఒక ఉచ్ఛ్వాసతో సమానం. సదాశివునికి ఆయుర్దాయం లిమిట్ అంటూ ఉండదు. ఆయన ఉచ్ఛ్వాస నిశ్వాసంలో ఈ సృష్టి స్థితి లయలు మహాకల్పాలు గడిచిపోతూ ఉంటాయి. ఇది శివపురాణం ప్రకారం. సేమ్ మనం విష్ణు పురాణం చూసుకున్నా విష్ణువు యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసంలోనే ఈ సృష్టి మనుగడంతా నడుస్తూ ఉంటుంది. అలాగే బ్రహ్మాండ పురాణం, దేవి భాగవతం కూడా. ఈ సదాశివ, మహావిష్ణు, పరాశక్తి అనేవి బియాండ్ దిస్ యూనివర్స్. మనం చెప్పుకుంటున్న బ్రహ్మ, విష్ణు, రుద్రుల యొక్క లెక్కలన్నీ ఈ బ్రహ్మాండం లేదా ఈ యూనివర్స్ కి లిమిటెడ్ అన్నమాట.